శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా ఈ ఆదివారం అంటే మార్చి నెల 10వ తేదీ 2024 మాఘమాస కృష్ణపక్ష అమావాస్య నుండి ఫాల్గుణ మాస శుక్లపక్ష సప్తమి మార్చి నెల 16వ తేదీ పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది అనేటువంటి విషయములను అవలోకనం చేద్దాము. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా మేషంలో గురువు, కన్యలో కేతువు, మకరంలో కుజుడు, అలాగే కుంభంలో రవి, శుక్ర, శనులు, మీనంలో రాహు, బుధువులు. ఇది గ్రహ సంచారం అనేటువంటిది. చంద్రుడు కూడా కుంభరాశిలో ఉండి 11వ తేదీ సోమవారం నాడు మీనరాశిలోకి వచ్చి అక్కడి నుంచి 13వ తేదీ బుధవారం నాడు మేషంలోకి వచ్చి శనివారం పర్యంతం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీకు ఆదివారం రోజున ఒక కుంభరాశిలోనే రవి, చంద్ర, శుక్ర, శనుల యొక్క కలయిక అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా 4 గ్రహములు ఒక కుంభరాశిలో ఉండడం అనేటువంటిది ఈ వారంలో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. ఈ వారం పెద్ద గొప్ప పండుగలేమీ కూడా కనిపించటం లేదు. అయితే 13వ తేదీ ఏదైతే ఉన్నదో ఫాల్గుణ మాస శుక్లపక్ష చతుర్థి, ఆ రోజున ఏమంటారు, బుధవారం నాడు వచ్చింది పుత్ర గణపతి వ్రతము అని చేస్తారంటే పుత్ర గణపతి వ్రతం చాలా విశేషమైనటువంటి వ్రతము. ఈ వ్రతము 13వ తేదీ చెయ్యటం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. అలాగే 16వ తేదీ ద్విపుష్కర యోగం అనేటువంటిది కూడా ఉంది. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనము మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒక్కసారి విశ్లేషణగా మనం చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం శుక్రుడు, శని, కేతువులు శుభంగా ఉన్నారు. మార్చి నెల 14వ తేదీ వరకు రవి శుభంగా ఉన్నాడు. 15, 16వ తేదీల్లో మార్పు అనేటువంటిది జరుగుతుంది. గురువు అర్ధశుభుడు, అలాగే కుజుడు కూడా 15 మార్చి వరకు అర్ధశుభుడై 14, 15, 16 3 రోజులు కూడా అంటే 16వ తారీఖు శుభమైనటువంటి యోగములను ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ తర్వాత మార్చి నెల 25 వరకు కూడా కొంత బుధుడు కూడా అర్ధశుభుడే కాబట్టి ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మేషరాశి వారికి కనుక ఫలితాంశాలను చూసినట్లయితే ఆర్థిక పరిస్థితి కొంత మేరకు పర్వాలేదన్నట్టుగానే ఈ వారంలో ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలను అనుకున్నట్టుగా ఈ వారంలో పూర్తి చేయటానికి ప్రణాళికలైతే వేసుకోవచ్చు. ఆదాయమైతే సమయానికి సర్దుబాటు అవుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు అనేటువంటివి జరుగుతాయి. విద్యార్థులు జీవితంలో అభివృద్ధి చెందటానికి కావలసినటువంటి విషయాలు కూడా తెలుసుకుంటారు. విదేశాలకు చెందాల్సినటువంటి వీసా ప్రయత్నాలకు కూడా అనుకూలంగా ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ వారం చాలా కలిసి వచ్చే విధంగా ఉంది. నిరుద్యోగులైనటువంటి వారికి పోటీ పరీక్షల్లో కొంత ఉత్సాహం అనేటువంటిది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. కాంట్రాక్టర్ల యత్నాలలో పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది.
ఆగిపోయినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక పని అనేటువంటిది మొదలు పెట్టుకోవచ్చు. ఆభరణాలు, కానుకలు మొదలైనటువంటివి స్త్రీలు పొందడం జరుగుతుంది. అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి వారు నష్టం రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కొత్త కొత్త ఆశలు కలగవచ్చు. పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి వారికి నూతనమైనటువంటి ఉత్సాహము, అలాగే అనుకోని లాభాలైతే కొన్ని విషయాలలో కలగవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగములు కూడా ఈ వారంలో కొంత మేరకు ఆస్కారం ఉంది. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు మేషరాశి వారు బుధ గురువారాలు మినహాయించి దూర ప్రయాణాలు చేస్తే కొంత అనుకూలంగా ఉండవచ్చు. 10వ తేదీ అమావాస్యను పురస్కరించుకొని ఖచ్చితంగా ఎవరైనా పితృదేవతలకు తృప్తి కలగటానికి బీద వ్యక్తులకు అన్నదానం అనేటువంటిది అమావాస్య నాడు చేస్తే మేషరాశి వారికి కొంత మేలక అనుకూలత ఉంటుంది. సంతానం లేనటువంటి మేషరాశి స్త్రీలు 13వ తేదీ బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం ఆరంభం చేసి 1 సంవత్సర కాలం పాటు చేస్తే సంతానానికి సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోవడమే కాకుండా ఆ రోజు పుత్ర గణపతి వ్రతం అనేటువంటిది ప్రారంభం చేస్తే సత్సంతాన యోగ్యత అనేటువంటిది కలగవచ్చు. అలాగే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత పొందటానికి ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే ఇంకా అద్భుతంగా మీరు కొన్ని ఫలితాలు సాధించగలుగుతారు. గోక్షేత్రంలో గోవులకు కడుపు నిండుగా ఏదైనా గ్రాసం సమర్పించడం వల్ల కూడా మీకు అనుకూలత అనేటువంటిది కలగవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రవి రాహువులు శుభంగా ఉన్నారు. మార్చి నెలలో ఇప్పుడు బుధుడు కూడా కొంత శుభంగా ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా 31 తర్వాత శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు. 15 తర్వాత కుజుడు కూడా కొంత మేరకు అనుకూలతను కలిగించబోతున్నాడు. అవివాహిత స్త్రీ పురుషులకు సంబంధించి వివాహాది యోగములకు ప్రయత్నములు అనేటువంటిది ఆరంభం చేయవచ్చు. కొత్త కార్యక్రమాలను ప్రారంభం చేస్తారు. ఇంట బయట ఎదురులేనటువంటి వ్యవహారం అయితే ఉంటుంది. వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు మంగళ బుధవారాలలో మొదలు పెట్టుకోవచ్చు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. తీరిక లేకుండా గడపటం అనేటువంటిది జరుగుతుంది. స్త్రీలు ఆభరణాలు కొంటారు. దూరపు బంధువుల దగ్గర నుంచి కొన్ని వార్తలు అనేటువంటివి పొందుతారు. కొన్ని నిర్ణయాలకు కుటుంబ సభ్యుల ప్రశంసలు కూడా అందుతాయి. వస్తు వాహన లాభాలు తప్పకుండా ఉంటాయి. వ్యాపారపరంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కీలక బాధ్యతలు కూడా దక్కే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఎవరికి హామీలు ఇవ్వకుండా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. విద్యార్థులకు కొంత చదివితేనే అద్భుతమైనటువంటి ఫలితములు సాధించవచ్చు. కళాకారులకు ఆహ్వానాలు అనేటువంటివి అందుతాయి. వస్తు వాహన లాభాలైతే ఈ వారం తప్పకుండా ఉంటాయి. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఆరోగ్య సమస్యల తీవ్రత అనేటువంటిది ఈ వారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కళాకారులకు ఆధ్యాత్మికత అనేటువంటిది పెరగవచ్చు. భార్యాభర్తల మధ్య కొంత సయోధ్య లోపించవచ్చు. ఓపికగా ఉన్నట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులకు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహ అనేటువంటిది తప్పక ఉంటుంది. కొంత మేరకు జాగ్రత్తగా ఉండడం మర్చిపోకండి. కీలకమైన నిర్ణయాలు మాత్రం ఏమీ తీసుకోవద్దు. భవిష్యత్తు బాగుంటుంది అన్న దృక్పథంతో పనిచేయడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి అంశం వృషభ రాశి వారికి. ఇక వృషభ రాశి వారు తీసుకోవలసినటువంటి పరిహారాలు: 10వ తేదీ నాడు ఖచ్చితంగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానం చేయండి అమావాస్యను పురస్కరించుకొని. బుధవారం నాడు పుత్రగణపతి వ్రతం సందర్భంగా గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. అలాగే 15వ తేదీ 16వ తేదీల్లో కూడా అంటే శుక్ర శనివారాల్లో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా బుధుడు గురువు శుభంగా ఉన్నారు. కొంతమేర శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు. మార్చి నెల 14వ తేదీ వరకు రవి అర్ధశుభుడు, ఆ తర్వాత కొంత శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు.
మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా చాలా అనుకూలత అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. ఏ పని చేపట్టినా కూడా తొందరగానే పూర్తి అవుతుంది. ఆదాయం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల కొంతమేర తీరి ఊరట లభించవచ్చు. విద్యార్థులకు ఊహించని విద్యా అవకాశాలు అనేటువంటివి బ్రహ్మాండంగా దక్కుతాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా ఇది మంచి సమయము. గతంలో ఏదైతే ఒకటి అనుకున్నారో ఆ పనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అనేటువంటిది ఈ వారంలో జరగవచ్చు. అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా దక్కవచ్చు. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు కూడా కొంతమేరకు తీరవచ్చు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి విధి నిర్వహణలో కొంత చికాకులు తప్పకపోవచ్చు. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా తప్పకుండా రావచ్చు. రాజకీయ వర్గాలకు ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి సమాచారం దక్కవచ్చు. అయితే వృధా ఖర్చులు అనేటువంటివి పెరుగుతాయి. కొంత మానసికంగా ఆందోళన, ఆరోగ్యపరంగా అనేటువంటిది మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. కుటుంబ వ్యవహారములైతే మీకు అనుకూలంగానే ఉంటాయి. వారాంతంలో ఆకస్మికమైనటువంటి ధనలాభానికి కూడా అవకాశం అనేటువంటిది ఉన్నది. కుటుంబంలో చికాకులు, అశాంతి పెరగకుండా మీ ప్రయత్నం అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేయవలసి వస్తుంది. మాట మంచితనంతో కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే ప్రపంచమంతా కూడా మిమ్మల్ని ప్రశంసించడం మొదలు పెడుతుంది. మిథున రాశి వారికి ఈ వారంలో మంచి మంచి అవకాశాలు కూడా దక్కవచ్చు. మరి ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మిథున రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము తప్పకుండా చేయడమే కాకుండా 10వ తేదీ అమావాస్యను పురస్కరించుకొని ఆ రోజున తప్పకుండా ఎవరైనా ఒక పేద వ్యక్తికి కడుపు నిండుగా అన్నాన్ని పెట్టండి. అలాగే బుధవారం నాడు మహాగణపతి యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయంలో మీ పేరుతో ఒక అష్టోత్తర శతనామ అర్చన చేయించుకోవడం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా రాహువు, కేతువు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు పర్వాలేదు. అలాగే రవి కూడా 14వ తేదీ నుండి అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా తొందరగానే పూర్తి చేసుకుంటారు. ఇంట బయట ఒత్తిడులైతే తప్పకుండా ఉంటాయి. అయితే ఆదాయం ఎలా ఉంటుందో ఖర్చు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రాబడి కానీ వ్యయం కానీ దాదాపుగా సమానం ఉండవచ్చు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలతో కొన్ని విషయాలు తెలుస్తాయి. కొత్త కొత్త ఆలోచనలకు కార్యరూపం పెడతారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి సహాయపడతారు. పరిస్థితుల ప్రభావంతో కొన్ని నిర్ణయాలు వాయిదా పడవచ్చు. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు అనేటువంటివి మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు అనేటువంటివి పెరగవచ్చు. కొంత అవార్డులు కానీ మొదలైనటువంటివి కూడా మీ రంగములలో మీకు పొందేటువంటి ఆస్కారం కూడా ఉంది. కొంత అనారోగ్యము, తల తిప్పటం మొదలైనటువంటి సమస్యలు అయితే మీకు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కర్కాటక రాశి వారు చాలా శ్రద్ధ పెట్టుకోవలసి వస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి వార్తలు అనేటువంటివి కూడా వింటారు. అలాగే కొంత శుభవార్త శ్రవణమైతే ఉంటుంది. కుటుంబంలో చికాకులు, అశాంతి తప్పకుండా పెరుగుతాయి. ముఖ్యంగా ఎవ్వరితో కూడా గొడవలు పెట్టకుండా, లేకపోతే ఇతరులను కొన్ని విషయముల యందు తలదూర్చక ఇతరుల యొక్క వ్యవహారముల యందు మౌనంగా ఉండటం వల్ల చాలా సమస్యలకు పరిష్కారాలు అనేటువంటివి మీరు పొందగలుగుతారు. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలకు కూడా కొంత పరిష్కారం అనేటువంటిది దక్కవచ్చు. కొంత వేల తప్పి ఆహారం భుజించటం వల్ల కూడా కొంత అనారోగ్య సూచన ఇబ్బంది పెట్టవచ్చు. కర్కాటక రాశి వారు శనివారం నాడు తప్పకుండా శని స్తోత్రత పారాయణంతో పాటుగా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయడం మర్చిపోకండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన, పుత్రగణపతి వ్రతం 13వ తేదీ రోజున కర్కాటక రాశి వారికి సంతానం లేకపోతే కనుక పుత్రగణపతి వ్రతం చేయడం ద్వారా కూడా సంతాన యోగం అనేటువంటిది కలుగుతుంది. అలాగే ఏదైనా వారంలో ఒక రోజు అంటే ముఖ్యంగా 10వ తేదీ అమావాస్యను పురస్కరించుకొని గోక్షేత్రానికి కొంతమేర ధన సహాయం చేయటం వల్ల కూడా మీకు
అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది, ఆగ్రహాలు తగ్గుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురువు శుభంగా ఉన్నాడు. కొంత 15 మార్చి వరకు కుజుడు అలాగే బుధుడు కూడా శుభమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. సంఘంలో పేరు ప్రఖ్యాతులైతే సింహరాశి వారికి పెరుగుతాయి. అయితే ఎవరితోనైతే మీరు విభేదాలు పెట్టుకుంటారో ఆ విభేదాలు పెట్టుకున్నటువంటి వ్యక్తులతో కొంత పరాకాష్ఠలోకి వెళ్ళిపోవచ్చు. సింహరాశి వారికి అనుకున్న పనులు సజావుగా పూర్తి అవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెట్టవచ్చు. దూరపు ప్రయాణాలు తప్పకుండా బుధ గురువారాలలో చేస్తారు. కొన్ని కార్యక్రమాల యందు జాప్యం జరిగినప్పటికీ కూడా ఎట్టకేలకు వాటిని పూర్తి చేస్తారు. ఇల్లు వాహనాలు కొనుగోలులో స్వల్ప అవాంతరాలైతే తప్పకుండా ఉంటాయి. వాహన గృహ యోగాలు అనేటువంటివి మీకు బ్రహ్మాండంగా ఉండవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగపరంగా సంతోషకరమైనటువంటి సమాచారం అయితే లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు ఒక కీలకమైనటువంటి లేఖనైతే అందుతుంది. కొంత శ్రమించాల్సినటువంటి అవసరమైతే ఉంది. కళాకారులకు ఒత్తిడులు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి. అలాగే స్వల్పముగా ఆరోగ్య భంగములు, భార్యాభర్తల మధ్య సయోధ్య లభించటము అనేటువంటిది ఉంటాయి. వారాంతంలో భాగస్వాములతో కొంత వ్యాపారపరంగా విభేదాలు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగపరంగా కొత్త కొత్త ఆశలు చిగురించవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా బాధ్యతలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. తప్పకుండా ఈ వారాంతంలో ఒక సమాచారం అనేటువంటిది ఆనందాన్ని కలిగింప చెయ్యవచ్చు. మరి సింహరాశి స్త్రీలకు చక్కటి సంతాన యోగాలకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొంత మీ నోటి దురుసుతనం వల్ల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది సింహరాశి వారికి. ఇక ఈ వారం చేసుకోవలసినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే 10వ తేదీ అమావాస్యను పురస్కరించుకొని గోక్షేత్రంలో గోవులకు నానపెట్టినటువంటి ధాన్యమును ఇవ్వండి, లేదా ఒక తౌడు బస్తా ఏదైనా ఇవ్వవచ్చు. అలాగే బుధవారం రోజున గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం పెట్టుకోండి. ఇవాళ ఈ బుధవారం నాడు మొదలుపెట్టి ఒక సంవత్సరం పాటు, అంటే ఈ ఫాల్గుణ శుక్ల తృతీయ నుంచి వచ్చే సంవత్సరం ఫాల్గుణ శుక్ల తృతీయ వరకు మీరు గణపతి సహస్రనామ పారాయణం చేస్తే సింహరాశి వారికి చాలా యోగాలు అనేటువంటివి కలుగుతాయి. ఇక అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు మెరుగుపడవచ్చు. ఇక శనివారం రోజున ఎవరికైనా పేద వ్యక్తులకు కడుపు నిండుగా ఆహారాన్ని పెట్టండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు. కొంత మార్చి నెల 15వ తేదీ నుండి కుజుడు, మార్చి నెల 25 నుండి బుధుడు కూడా శుభులుగా ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. కన్యారాశి వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు అనేటువంటివి పెరుగుతాయి. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారముల యందు ఒడిదుడుకులు అనేటువంటివి తొలగిపోతాయి. విద్యార్థులు నిరుద్యోగుల యొక్క కృషి అనేటువంటిది కూడా ఫలిస్తుంది. గత సంఘటనలు అనేటువంటివి గుర్తుకు వస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు, శుభకార్యాల ప్రస్తావన అనేటువంటిది కూడా జరుగుతుంది. మీకు బుధ గురు శుక్రవారాల్లో ప్రత్యర్థులు కూడా అనుకూలుగా మారడం, రాజకీయ పరంగా ఒక అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. మీ యొక్క వాగ్దాటి, మీ యొక్క మాట తీరుతో ఎదుటి వ్యక్తులను ఆకట్టుకుంటారు. సోదరులు సోదరి సంబంధమైనటువంటి వారితో వివాదాలు అనేటువంటివి తీరుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి అనుకూలిస్తాయి. మీ అర్హత, నైపుణ్యం అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి గత వారం కంటే కూడా ఈ వారం బాగానే ఉంటుంది. రాజకీయ వర్గాలకైతే అనుకూలత పెరుగుతుంది. ఊహించని ఆహ్వానాలు అయితే అందుతాయి. విద్యార్థులకు ఈ వారము అద్భుతమైనటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం కూడా పెరిగే ఆస్కారం కూడా ఉంది. అలాగే ఎవరి విషయాలలో కూడా వ్యక్తిగతంగా తలదూర్చకుండా ఉంటే మీకు ఇంకా మరిన్ని మంచి అవకాశాలు కూడా కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతననైతే పెరుగుతుంది కన్యా రాశి వారికి. ఇక కన్యా రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కన్యా రాశి వారు ఈ వారం రోజులు ప్రతిరోజు రామరక్ష స్తోత్ర పారాయణం చేయండి. 10వ తేదీ అమావాస్యను పురస్కరించుకొని మధ్యాహ్న సమయంలో మీ పితృదేవతలకు ప్రీతిగా కొంత అనాథ శరణాలయాలకు ఆహార పదార్థాలను దానం చేయటం చాలా మంచిది.
అలాగే బుధవారం రోజున గణపతి దేవాలయాన్ని దర్శించి ఉండ్రాలను నైవేద్యంగా పెట్టండి. అదే రోజు సాయంత్రం సంధ్యాకాల సమయంలో గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. కొంత ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది కన్యారాశి వారికి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా కూడా గురు రాహువులు శుభంగా ఉన్నారు, కొంత బుధుడు శుభంగా ఉన్నాడు, శుక్రుడు కూడా పర్వాలేదు. పట్టుదలతో ఆంతరంగిక చర్చలు అనేటువంటివి కూడా కొంత వ్యాపారుల మధ్య సఖ్యతను పెంచే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఈ వారం చెప్పుకోదగినటువంటి సూచన ఏమిటి అంటే తులారాశి వారికి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి, ఊరట అనేటువంటిది కూడా లభించవచ్చు. ఇక బుధ గురు శుక్ర శనివారాల్లో నిరుద్యోగులకు సంబంధించి అద్భుతమైనటువంటి వార్తలు అందవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలకు అనుకూలమైనటువంటి కాలము. సోదరుల నుంచి పిలుపు రావచ్చు, బంధువులను కలుసుకొని కష్టసుఖాలు పంచుకుంటారు. రాబడి అనేటువంటిది సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత విముక్తి అనేటువంటిది లభిస్తుంది. వాహనాలు ఆభరణాలు కూడా కొంత పొందే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా రాజకీయ వర్గాలకు అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం అనేటువంటిది కూడా లభించవచ్చు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధుల్లో భారం అనేటువంటిది తగ్గుతుంది. రాజకీయ వర్గాల యొక్క కృషి అనేటువంటిది ఎట్టకేలకు ఫలిస్తుంది. కొంత వృధా ఖర్చులు అనేటువంటివి మాత్రము తులారాశి వారిని ఇబ్బంది పెడతాయి. ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది గత వారం కంటే బాగానే ఉంటుంది. కొంత ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి. గృహంలో మార్పులకు చేర్పులకు కూడా ఇది తగినటువంటి సమయము అని గుర్తుపెట్టుకోండి. పుణ్య నదుల్లో స్నానం చేసేటువంటి భాగ్యం కూడా కలగవచ్చు. మరి తులారాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఈ వారం మొత్తం చేయడం కూడా మీకు చెప్పుకోదగినటువంటి సూచన. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల యందు పాల్గొనటం జరుగుతుంది. వాహనాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా సోమవారం రోజున శివుడి దగ్గర అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితం పొందవచ్చు. ఈ 10వ తేదీ అమావాస్య నాడు గోక్షేత్రానికి ఏదైనా గ్రాసాన్ని దానం ఇవ్వండి. అలాగే 13వ తేదీ బుధవారం నాడు గణపతి ఆలయంలో గరికతో గణపతి ఆరాధన చేయండి. అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం కూడా మీకు రోజంతా మేలు కలిగింప చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రకేతువులు శుభంగా ఉన్నారు. మార్చి నెల 15వ తేదీ వరకు కుజుడు కూడా శుభుడు, ఆ పైన అర్ధశుభుడు. 25 మార్చి నుండి బుధుడు కూడా శుభుడు. కొంత మార్చి నెల 14 నుండి కూడా రవి అర్ధశుభుడు. కొంత శక్తికి మించినటువంటి కార్యక్రమములు చేయవలసి ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి. కోర్టు వ్యవహారముల యందు ఈ మంగళ బుధవారాలలో విజయాలు సాధించవచ్చు. ఆశించిన రీతిలో పనులైతే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగానే ఉంటాయి. విద్యార్థుల యొక్క కష్టానికి తగిన ఫలితం అనేటువంటిది కనిపిస్తుంది. ఆశయాలైతే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి నెరవేరుతాయి. ఆప్తుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాలు సాధించవచ్చు. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలత పెరుగుతుంది. కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కవచ్చు. వ్యాపారుల అంచనాలకు తగ్గ లాభాలు కూడా కలుగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు కళాకారులకు విశేషంగా కూడా కలిసి వస్తుంది. కొంత కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సూచన విపరీతమైనటువంటి కలవరపాటును కూడా కలుగ చేయవచ్చు. చిన్న విషయాల యందు ఆదుర్ద పట్టం అనేటువంటిది మానేయండి. రాబడితో సమానంగా ఖర్చులు అనేటువంటివి కూడా ఎదురవుతాయి. కొంత వీలును చూసుకొని ఏదైనా దూరపు ప్రయాణాలు కనుక ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడం కూడా వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ఇక వృశ్చిక రాశి వారికి కొంత పారిశ్రామికవేత్తలకు విదేశీ అవకాశాలు కూడా కలిసి వస్తాయి. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే సోమవారం నాడు శివాష్టక స్తోత్ర పారాయణం చేయండి. ఆదివారం రోజున అమావాస్యను పురస్కరించుకొని
ఏదైనా నదిలో స్నానం చేసి గోక్షేత్రానికి దానం ఇవ్వండి ఏదైనా ఆహార పదార్థాలు. అలాగే శనివారం నాడు ఖచ్చితంగా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం మర్చిపోకండి. వీలైతే దత్తాత్రేయ క్షేత్ర దర్శనం మీకు చాలా మేలును కలిగింపచేస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గురు శుక్ర శనులు శుభంగా ఉన్నారు. మార్చి నెల 14వ తేదీ వరకు రవి శుభుడుగా ఉన్నాడు. కొంత కుజుడు కూడా శుభుడు. భాగస్వాములతో కలహం రాకుండా జాగ్రత్త పడండి. ధనుస్సు రాశి వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మీద పడతాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉత్సాహంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. దూరమైనటువంటి ఆప్తులు కూడా దగ్గర చేరుతారు. ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్తాయి. రాజకీయ నాయకులకు పార్టీలు మారకపోవడం మంచిది. ఇంటి నిర్మాణాలలో ఉన్నటువంటి అవాంతరాలన్నీ కూడా తొలగుతాయి. ఇంటి నిర్మాణానికి కొంత మంచి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎవరితో కూడా అకారణ విభేదాలు పెట్టుకోవద్దు. బంధువులతో దేవాలయాలు సందర్శిస్తారు. అలాగే విద్యార్థులు శ్రద్ధ వహించాలి. వ్యాపారాలకు లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగులకు బాధ్యతలు మరిన్ని మీద పడతాయి. కళాకారులకు ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం కాదు. క్రీడాకారులకు ఒత్తిడులు అనేటువంటివి పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించండి. విందులు వినోద విహారాలైతే తప్పకుండా ఉంటాయి. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు ఆహారంలో విహారంలో కొంత మార్పులైతే తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు కొత్త పద్ధతిలో విధులు నిర్వర్తించి మంచి పేరు సంపాదించుకుంటారు. మానసిక అశాంతి అయితే తప్పకుండా ఏదో ఒక రకంగా మీకు వెంటాడుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. నమ్మకంతో ఉంటే సరిపోతుంది. మహిళలు విద్యార్థులకు చక్కటి అవకాశాలు కూడా కలగవచ్చు. మరి ధనుస్సు రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఈ వారం మీరు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా రామరక్షా స్తోత్రం కూడా మీకు అనుకూలతను పెంచుతుంది. ప్రతికూలతను తగ్గింపవచ్చు. ఏదైనా దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేయండి. అలాగే బుధవారం రోజున గణపతి అష్టోత్తరంతో గరికతో ఆరాధన చేయడం వల్ల కూడా కొంత మేరకు అనుకూలత పెరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. మార్చి నెల 14 వరకు రవి అర్ధశుభుడు. ఆ తర్వాత శుభమైనటువంటి యోగములను ఇవ్వబోతూ ఉన్నాడు. ముఖ్యమైనటువంటి కార్యక్రమముల యందు ఈ వారం విజయం అనేటువంటిదే మకర రాశి వారికి కలగబోతోంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఇంటా బయట ఎదురు ఉండకపోవచ్చు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఆశించిన రీతిలో పనులు పూర్తి చేస్తారు. అలాగే కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సహచరుల సాయం అందుతుంది. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి వారికి నష్టము రాకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం అయితే ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు గృహాలు కొనుగోలు చేసేటువంటి వారు ఈ వారంలో చేయవచ్చు. నిరుద్యోగులు మొదలైనటువంటి వారు ఇంటర్వ్యూలలో విజయాలు సాధించే ఆస్కారం కూడా ఉంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరంగా మరింతగా లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులకు శ్రమ అనేటువంటిది ఉండవచ్చు. కొత్త ఆభరణాలు కొత్త వస్త్ర ప్రాప్తి అనేటువంటిది కూడా ఉండవచ్చు. ఇక ఆరోగ్యం అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉంది కాబట్టి మకర రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే ప్రతిరోజు దేవాలయాలను సందర్శనం చేయటం మర్చిపోకండి. హనుమాన్ చాలీసా పారాయణం మీకు మరింత శక్తిని ఇస్తుంది. శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి 108 మందార పూలతో ఆరాధన చేయండి. చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. శనివారం నాడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ శివసహస్రనామం చెయ్యండి. ఒక శుభవార్త శ్రవణం చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు. రవికేతువులు అర్ధశుభులు.
మార్చి నెల 15 నుంచి కుజుడు అర్ధశుభుడు, మార్చి నెల 25 వరకు కూడా బుధుడు శుభంగా ఉన్నాడు కాబట్టి మీ ప్రతిభకు తగినటువంటి పురస్కారాలైతే విద్యార్థులు పొందవచ్చు కుంభరాశికి సంబంధించినటువంటి వారు. అయితే సోమ మంగళ బుధవారాల్లో కొన్ని వివాదాలు తప్పకుండా ఉండవచ్చు. అలాగే సమస్యలు ఏర్పడిన క్రమంగా అవి సర్దుబాటు అవుతాయి. ముఖ్య కార్యక్రమాలైతే ఆగకుండా ముందుకు వెళ్తాయి. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకొని మీ భావాలను పంచుకుంటారు. పనులు చకచక సాగుతాయి. విద్యార్థుల యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వాహన యోగం అనేటువంటిది కలుగుతుంది. వ్యాపారపరంగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం అనేటువంటిది నెలకొంటుంది. రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ అనేటువంటిది కూడా ఉంటుంది. కోరిన చోట్లకు బదిలీలు అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంది. అలాగే కొంత వృధా ఖర్చులు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. వృత్తి వ్యాపారముల యందు మంచి చెడ్డలు సమానంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వైజ్ఞానిక సాంస్కృతిక రంగాలలో ఆసక్తి అనేటువంటిది కలగవచ్చు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధుల్లో భారం అనేటువంటిది కూడా తగ్గవచ్చు. రాజకీయ వర్గాలకు కృషి అనేటువంటిది కూడా కొంత ముఖ్యమైనటువంటి భూమికను పోషించవచ్చు. వివాదాల యందు తలదూర్చకపోవడం అనేటువంటిది కుంభరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే సంతానం లేనటువంటి దంపతులు సంతాన ప్రయత్నాలు కూడా చేయవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది సంబంధములు నిశ్చయం కావచ్చు. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణం చేయండి. బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శనివారం రోజున రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేస్తూ శివ సహస్రనామ పారాయణం చేయడం వల్ల చాలా కష్టాలు అనేటువంటివి దూరం అవుతాయి. దైవారాధన మీకు మేలు చేస్తుంది. ఏదైనా అమావాస్య రోజున ఈ 10వ తేదీ అమావాస్యను పురస్కరించుకొని గోక్షేత్రానికి తగినంత గడ్డిని కానీ గ్రాసాన్ని కానీ సమర్పణ చేస్తే కూడా బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురువు శుక్రుడు కేతువు శుభంగా ఉన్నారు. రాహువు అర్ధశుభుడు. మార్చి నెల 14 నుండి రవి అర్ధశుభుడు. మార్చి నెల 15వ తేదీ వరకు కుజుడు శుభుడు. మార్చి నెలలో బుధుడు కూడా అర్ధశుభుడు. కొంత ఎవరితో వివాదాలు లేకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. మీనరాశి వారు పనుల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలనేటువంటివి కూడా తీరుతాయి. కుటుంబ సభ్యుల సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు పర్వాలేదన్నట్టుగా ఉంటాయి. ఒక సంఘటన ఆగట్టుకుంటుంది. ఆస్తి వివాదాల విషయంలో ఒప్పందాలు చేసుకోవచ్చు. భూ వివాదాల నుంచి బయటపడే ఆస్కారం కూడా ఉంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టులో ఉన్నటువంటి కేసులకు మంచి ఫలితాలు అనేటువంటివి రావచ్చు. భూ గృహ వాహన విషయాలలో గతంలో ఉన్న చికాకులు కూడా తొలగిపోతాయి. కొత్త పెట్టుబడులకు మాత్రం ఇది అనుకూలత లేదు. అలాగే కోర్టు వివాదాల పరిష్కారం జరుగుతుంది. శత్రువులు కూడా స్నేహితులుగా మారే ఆస్కారం కూడా ఉంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా కొంత నూతనమైనటువంటి ఉత్సాహం అయితే ఉంటుంది. ఉద్యోగపరంగా ఊహించినటువంటి ప్రమోషన్లు కూడా దక్కవచ్చు. సోదరులు పరస్పరం కూడా సహాయం అనేటువంటిది చేసుకోవచ్చు. కోర్టు వ్యవహారముల యందు బాగుంటుంది. రాజకీయ నాయకులకు చాలా మంచి సమయం అనేటువంటిది కూడా కలిగే ఆస్కారం కూడా ఉంది. మొత్తానికి మీనరాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. కొన్ని విషయముల యందు మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రము ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకోవటం వల్ల కూడా ఇంట్లో కలహాలు పెరగవచ్చు. కాబట్టి మౌనంగా ఉండటం మర్చిపోకండి. అమావాస్య నాడు 1 గంట సేపు మౌనంగా ఉండి శివపంచాక్షరి జపం చేయండి, బాగుంటుంది. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం అద్భుతమైన శక్తినిస్తుంది. శుక్రవారం నాడు లలిత అష్టోత్తరంతో అమ్మవారి ఆరాధన విశేషమైన ఫలితాలను పొందవచ్చు. శనివారం నాడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయటం వల్ల కూడా కొంతమేరకు ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి దైవారాధన చేయటం వల్ల మీనరాశి వారికి కొంతమేర అనుకూలత పెరుగుతుంది. ఇవి ఈ వారం ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలు. మేషాది ద్వాదశ రాశుల వారికి వ్యక్తిగతమైనటువంటి ఫలితాలలో కొంత తేడాలైతే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి దయచేసి. ఇక ఇంకొక విశేషం ఏంటంటే, ఎవరైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్లు అడుగుతున్నారు. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్లు ఇవ్వడం అనేటువంటిది ప్రస్తుతం నాకు కుదిరేటువంటి సమస్య, అంటే కుదిరేటువంటిది వీలు కాదు.
అందువల్ల ఎవరైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ కావాలనుకునేటువంటి వారు మాత్రం ఈ విషయం గ్రహించుకోండి. ఫోన్లో మాత్రం నేను అందుబాటులో ఉంటాను. దయచేసి ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకుంటే నేను తప్పకుండా మీతో మాట్లాడగలుగుతాను. అందువల్ల ఆ విషయాల మీద దృష్టి పెట్టుకోండి. కావలసిన వారు ఉదయం నుంచి 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఫోన్ నెంబర్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. కొంత మా ఛానల్కు మీ ప్రోత్సాహం అవసరం అవుతాయి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంత మేరకు మీరు సనాతన ధర్మ ప్రచారాల్లో భాగస్వాములు కావాలి అని కోరుకుంటూ మరలా వచ్చే వారం మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావన అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై.